హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు అన్వేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నైట్ అయితే నేను 'సారంగపాణి జాతకం' మూవీ అయితే చూసేసాను. మూవీ నాకెలా అనిపించిందిరా అంటే, నాకైతే అస్సలు నచ్చలేదు. మూవీలో ఉన్న నెగెటివ్స్ అయితే చెప్తాను. హీరో అండ్ హీరోయిన్ మధ్య ఏవైతే లవ్ సీన్ ఉన్నాయో, అవి అస్సలు ఆర్గానిక్ అయితే అనిపించదు. చాలా ఫోర్స్డ్‌గా అనిపిస్తుంది. ఆల్సో ఫస్ట్ సాంగ్ ఎండింగ్‌లో హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీస్ మధ్య డాన్సింగ్ సీన్ ఏదైతే ఉంటదో, అది చాలా ఫోర్స్డ్‌గా అయితే నాకనిపించింది. అంటే అక్కడ అవసరం లేకపోయినా గానీ తీసుకొచ్చి అతికిచ్చినట్టయితే అనిపిస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు ప్రియదర్శి గారి యాక్టింగ్ గాని, డాన్సింగ్ గాని నాకైతే అస్సలు నచ్చలేదు. నాట్ ఓన్లీ ప్రియదర్శి గారు, ఈవెన్ నరేష్ గారి యాక్టింగ్ గాని, అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇరిటేటింగ్‌గా కూడా కొంచెం అనిపిస్తుంది. ఆహ్, సెకండ్ హాఫ్‌లో వైవా హర్ష గారు ఏదో ట్రై చేస్తారు కామెడీ అయితే చేయడానికి. బట్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ వాళ్ళ కామెడీ కూడా ఎలా ఉంటుందంటే సీన్స్ చాలా ఫాస్ట్‌గా మాట్లాడడం, ఆహ్, అండ్ ఏ రేటెడ్ జోక్స్ ఇవన్నీ కూడా నాకెక్కడ కూడా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇంకా పాజిటివ్స్‌కొస్తే మూవీ మొత్తం మీద ఒక 3-4 టైమ్స్ అయితే కామెడీ అయితే వర్కౌట్ అయింది. ఇంకా ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. అంతకు మించి చెప్పడానికి పాజిటివ్స్ అయితే ఏం లేవు. సో ఓవరాల్ నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్.